ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగే అవకతవకలను ఏ విధంగా నియంత్రించాలి అనే అంశంపై సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. అక్కడ నాగమల్లితోట జంక్షన్ వద్ద గల డీసీసీబీ కార్యాలయంలో సూపర్వైజర్స్ కు శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి డీసీసీబీ సీఈఓ ప్రవీణ్ అధ్యక్షత వహించగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగాను, జిల్లా కోఆపరేటివ్ అధికారి ఆదిమూల వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగాను, జిల్లా ఆడిట్ ఆఫీసర్ కుమార్ గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో రామదాసు కోఆపరేటివ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ మెంబర్స్ పాల్గొని సూపర్వైజర్లకు సాంకేతిక పరంగాను, అకౌంట్స్ పరంగాను తీసుకోవాల్సిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ రామస్వామి బాబు మాట్లాడుతూ పీఏసీఎస్లలో జరిగే అవకతవకలను నిరోధించేందుకు సూపర్వైజర్లకు అవసరమైన శిక్షణను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రామదాసు కోఆపరేటివ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ మెంబర్స్, డీసీఓ శ్రీధర్, ఏజీఎంలు, డీసీసీబీ అధికారులు, సిబ్బంది, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్న సూపర్వైజర్లు పాల్గొన్నారు. టెక్నాలజీ కూడా పెరిగింది, ఏ విధంగా మోసాలు జరుగుతూ ఉన్నాయి, దీన్ని ఏ విధంగా అరికట్టాలి అనేటువంటి దాని మీద వారందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్ట్రక్టర్ ఆదిమూల వెంకటేశ్వరరావు గారు కానీ, కాకినాడ జిల్లా ఆడిట్ అధికారిగా ఉన్నటువంటి డీసీఓ గారు కుమార్ గారు కూడా హాజరవడం జరిగింది. మా బ్యాంకు తరపు నుండి సిఇఓ ప్రవీణ్ గారు, డీసీఎం శ్రీధర్ గారు, ఏజీఎంస్ అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి సొసైటీని ఏ విధంగా ఎంక్వైరీ చేయాలి, సొసైటీలో జరుగుతున్నటువంటి కొన్ని అవకతవకలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి, వాటిని ఏ విధంగా అరికట్టాలి, సిఇఓస్కి ఏ విధమైనటువంటి సూచనలు చేయాలనేటువంటిది మా డీసీసీబీ సూపర్వైజర్స్ అందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి నుంచైనా ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఈ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఒడిదుడుకులకి లోన్ అవ్వడం జరిగింది. గత పాలకులు కారణంగా ఎప్పటి నుంచి అయినా దీన్ని గాడిలో పెట్టి లాభాల బాటలో తీసుకురావాలని మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నాయకత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. దానికి అనుగుణంగానే నా పనితీరు కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.